సూపర్ స్టార్ రజనీకాంత్ తన నట ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలువురు ప్రముఖులు రజనీకి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇదే సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రజనీపై ప్రశంసలు కురిపించారు. ఆయన ఒక రియల్ సూపర్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటూ కొందరు సెలబ్రిటీలు డబ్బు కోసం ఎలాంటి యాడ్స్ చేయడానికైనా వెనకాడడం లేదు. కాసులకు కకృతి పడుతూ బెట్టింగ్ యాప్స్, మోసపూరిత గొలుసుకట్టు కంపెనీలతో పాటు సమాజానికి తీవ్రంగా హాని చేసే అనేక సంస్థలను ప్రమోట్ చేస్తున్నారు. ఎంతో మంది జీవితాలను చేజేతులా నాశనం చేస్తున్నారు. కానీ 50 ఏళ్ల మీ సినీ జీవితంలో మీరు ఎలాంటి వాణిజ్య ప్రకటనలు చేయకపోవడం గొప్ప విషయం అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు సజ్జనార్. మిమ్మల్ని అభిమానించే వారిని మోసం చేయదనే ఉద్దేశంతో మీరు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయమన్నారు. మాకు డబ్బే ముఖ్యం, సమాజం ఎటుపోయినా మాకేంటి అనుకునే ప్రస్తుత సెలబ్రిటీలు రజనీని స్ఫూర్తిగా తీసుకోవాలని, బెట్టింగ్ యాప్స్, మోసపూరిత మల్టీలెవెల్ మార్కెటింగ్ కంపెనీలతో పాటు సమాజాన్ని ఛిద్రం చేసే సంస్థల ప్రమోషన్లకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి సెలబ్రిటీ రజనీలా సమాజ శ్రేయస్సుకు పాటుపడాలంటూ రాసుకొచ్చారు సజ్జనార్. దీంతోపాటు రజనీకి సంబంధించిన ఒక పేపర్ క్లిప్ను కూడా సజ్జనార్ ట్విట్టర్లో పంచుకున్నారు. ఆ పేపర్ ప్రకటనలో మన దేశంలో ఏ వాణిజ్య ప్రకటనలోనూ నటించని ఏకైక స్టార్ హీరో రజనీకాంతే అని ఉంది. ఎవరు ఎన్ని కోట్లు కుమ్మరిస్తున్నా సరే రజనీ యాడ్స్కి ససేమిరా అన్నారట. తాను ఏ యాడ్ చేసినా తన అభిమానులు గుడ్డిగా నమ్మేస్తారని, దాంతో వాటిలోని లోటుపాట్లకి తాను బాధ్యుని అవుతానని, కాబట్టి ఆ సంపాదన తనకొద్దు అంటూ చెప్పేశారట. వీడియోలో నటించనక్కర్లేదు, కనీసం మీ ముఖాన్నైనా వాడుకోనివ్వండి అని రిక్వెస్ట్ చేసినా రజనీ నో చెప్పేవారట. కానీ అలాంటి రజనీ తమిళనాడు ప్రభుత్వం 1980లో ప్రారంభించిన పల్స్ పోలియో చుక్కల మందు వ్యాప్తికి మాత్రం పైసా తీసుకోకుండా నటించారట. దాంతో ఈ కార్యక్రమం గ్రామాల్లోకి కూడా చుచ్చుకెళ్ళిందట. దెబ్బకు రజనీ పోలియో చుక్కలు అనడం ప్రారంభించారట జనం. ఆ తర్వాత నేత్రదానం కోసం ఉచితంగా మరో ప్రకటనలో కూడా నటించారట రజనీ.